నమస్కారం. గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి గణపతి యంత్రాన్ని గృహంలో ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో, కార్యసిద్ధికి విజయ లబ్ధికి గణపతికి సంబంధించి ఎలాంటి సులభమైన మంత్రం జపించుకోవాలో, కేరువా మాలికతో గణపతికి సంబంధించిన ఏ మంత్రం చదువుకుంటే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా ఒక రాగి రేకు మీద కానీ లేదా ఒక తెల్ల కాగితం మీద కానీ గణపతి యంత్రాన్ని లిఖించినట్లయితే, దాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైన యంత్ర సంఖ్యలను మనకు పురాణాల్లో చెప్పారు. ఆ యంత్ర సంఖ్యలను ఒక రాగి రేకు మీద లిఖించుకొని పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవచ్చు. అలా వీలు కాని పక్షంలో ఒక తెలుపు రంగు కాగితాన్ని తీసుకొని దాని మీద ఎరుపు రంగు పెన్ను ఉపయోగించి ఆ గణపతి యంత్రంలో ఉన్న సంఖ్యలను తెల్ల కాగితం మీద రాసుకొని ఆ తెల్ల కాగితాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకున్న గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గణపతి యంత్రానికి సంబంధించిన ఆ సంఖ్యలను మనం పరిశీలించినట్లయితే 15, 10, 8, 6, 4, 6, 16, 9, 14, 11, 2, 7, 1, 8, 13, 12 ఈ సంఖ్యలన్నీ కూడా అడ్డంగా రాయాలి. తెల్ల కాగితం మీద ఎరుపు రంగు పెన్నుతో ఈ సంఖ్యలను అడ్డంగా రాస్తే దాన్ని గణేష యంత్రము అంటారు. ఇలా తెల్ల కాగితం మీద ఏర్పాటు చేసుకున్న గణేష యంత్ర సంఖ్యలను పూజామందిరంలో ఏర్పాటు చేసుకోండి. దానివల్ల సంవత్సరం మొత్తం గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా తెల్ల కాగితం మీద ఈ సంఖ్యలను గణేష నవరాత్రిలో వచ్చే శుక్రవారం సందర్భంగా రాసుకొని పూజామందిరంలో ఏర్పాటు చేసుకున్నాక ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి నాడు ఈ యంత్రంలో ఉన్న సంఖ్యలకు ధూపం వేయటం, అగరబత్తులు చూపించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా ఓం లక్ష్మీ గణపతయే నమః అనే మంత్రాన్ని ఈరోజు 21 సార్లు పఠించడం ద్వారా లక్ష్మీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, సాంఘికంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి గణేష నవరాత్రుల సందర్భంగా గణేష మాతృకాన్యాస మంత్రాన్ని జపించడం ప్రారంభించాలి. ఆ మంత్రం ఏంటంటే గాం గీం గూం గైం గౌం గహ. ఇది మంత్రం. గాం గీం గూం గైం గౌం గహ. దీన్ని గణేష మాతృకాన్యాస మంత్రం అంటారు. జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవడానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. గణపతికి ప్రీతిపాత్రమైన జపమాలిక కేరువా మాలిక. ఈ కేరువా మాలిక పసుపు రంగులో ఉంటుంది. పసుపు రంగులో ఉన్న కేరువా మాలికతో ఈ గణేష మాతృకాన్యాస మంత్రాన్ని జపించటం గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం నుంచి ప్రారంభించినట్లయితే ధనాకర్షణ, జనాకర్షణ పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరటానికి ఈ గణేష మాతృకాన్యాస మంత్రం విశేషంగా సహకరిస్తుంది.